స్పీకర్లు విద్యుత్తును ధ్వనిగా ఎలా మారుస్తాయో ఎప్పుడైనా ఆలోచించారా? ఇది ఎలా పనిచేస్తుందో ఇక్కడ ఉంది. స్పీకర్ లోపల ఒక వాయిస్ కాయిల్ మరియు ఒక అయస్కాంతం ఉంటాయి. ఇవి విద్యుదయస్కాంత మోటార్ను ఏర్పరుస్తాయి. వాయిస్ కాయిల్ ద్వారా విద్యుత్ ప్రవహించినప్పుడు అది కాయిల్ కంపించేలా చేసే అయస్కాంత క్షేత్రాన్ని సృష్టిస్తుంది. ఈ కంపనం కోన్ ఆకారపు డయాఫ్రాగమ్ కదిలిస్తుంది. గాలిని నెట్టివేసి ధ్వని తరంగాలను సృష్టిస్తుంది. ఈ ధ్వని తరంగాలు మీ చెవులకు ప్రయాణిస్తాయి మరియు మీ మెదడు వాటిని ధ్వనిగా గుర్తిస్తుంది. డయాఫ్రాగమ్ ఒక ఫ్లెక్సిబుల్ సస్పెన్షన్ సిస్టంలో ఉంటుంది. ఇది కంపించేటప్పుడు దాన్ని స్థిరంగా ఉంచుతుంది. డస్ట్ క్యాప్ లోపలి భాగాన్ని చెత్త నుండి రక్షిస్తుంది. ధ్వని పిచ్ డయాఫ్రాగమ్ ఎంత వేగంగా కంపిస్తుందనే దానిపై ఆధారపడి ఉంటుంది మరియు డయాఫ్రాగమ్ ఎంత కదులుతుందని దానిపై వాల్యూమ్ వస్తుంది. వాయిద్యాలు వాయించినప్పుడు అవి బహుళ పౌనఃపున్యాలతో సంక్లిష్టమైన ధ్వని తరంగాలను సృష్టిస్తాయి. ప్రతి వాయిద్యానికి దాని స్వంత ప్రత్యేకమైన ధ్వనిని ఇస్తాయి. బహుళ వాయిద్యాలు కలిసి వాయించినప్పుడు వాటి తరంగాలు అతివ్యాప్తి చెందుతాయి, గొప్ప పొరల ధ్వనిని సృష్టిస్తాయి. మీ చెవులు 20 హెర్ట్జ్ మరియు మధ్య శబ్దాలను వినగలవు.